దేవునికి స్తోత్రములు. ప్రభు పేరట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 131వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. ఇది ప్రవచన టీవీ గుడివాడ. మరి సృష్టికర్త సబ్జెక్టులో బైబిల్ గ్రంథంలో దేవుడు రాబోయే కాలం గురించి ఎప్పుడు ఏం చెప్పాడు, అది ఎప్పుడు ఎలా జరిగింది, ఎప్పటి నుంచి ఆవిర్భావం నుంచి కూడా, ఈ సృష్టి ఆరంభం నుంచి మానవ జాతి నిర్మాణం అయిన దగ్గర నుంచి కూడా ఎప్పుడేం చెప్పారని మనం చూసుకుంటూ వస్తున్నాం. అబ్రహాం గారిని ఏర్పరచుకోవటం, అబ్రహాం గారిని ఎప్పుడు ప్రభువు రాకముందు 2100 సంవత్సరాల క్రితం ఏర్పరచుకుని ఆయనతో చెప్పాడు, అబ్బాయి మిమ్మల్ని నేను ఏర్పరచుకుంటున్నా, జనాంగం నీ ద్వారా అందరినీ కూడా ఆశీర్వదిస్తా, ఇటు ఇజ్రాయెల్ ప్రజల్ని ఇతరులను కూడా ఆశీర్వదిస్తా, దానికి నాకు పెద్ద ప్రణాళిక ఉంది అని చెప్పేశాడు. అయితే ముందుగా మీరు ఒక 430 సంవత్సరాలు వేరే చోటకి బానిసత్వంగా వెళ్ళాలి, దానికి కారణాలు ఉన్నాయి, దాన్ని చేసిన తర్వాత తీసుకొస్తాడని తీసుకొచ్చేసాడు. అది ఫస్ట్ ప్రవచనం. రెండో ప్రవచనం ద్వితీయోపదేశకాండంలో చెప్పాడు. అంటే ప్రభు రాకముందు 1445 సంవత్సరాల క్రితం ద్వితీయోపదేశకాండంలో ఐగుప్తు నుంచి ప్రజలందరూ కనాను దేశానికి తీసుకొస్తుండగా దేవుడు అనేకమైనటువంటి ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ప్రధానమైన ఆజ్ఞలు, ఇంకా ఇతరత్ర బోళ్ళను ఆజ్ఞలు ఇస్తూ వాళ్ళు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి, మరి యెహోవా దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, ఆయన బలిపీఠం ఎలా కట్టాలి, అది ఎలా తయారు చేయాలి, మొత్తం అంతా దేవుడే మనం ఏదో మన సొంతంగా చేసింది కాదు. బైబిల్ గ్రంథంలో ఉన్న క్రమం మనుషులు ఎవ్వరికీ తెలియదు ఇలా చేయాలని. మందసం నిర్మాణం ఎలా చేయాలి, ఏది ఏ కర్రతో చేయాలి, ఏది ఎట్లా చేయాలని దేవుడు చెప్తేనే వాళ్ళు చేశారు. అలా చేయించుకున్నాడు ఆయన. అటువంటి సజీవుడైన దేవుడు, మనుషుల మధ్యన నివసించినటువంటి దేవుడు, నివసిస్తున్నటువంటి దేవుడు. కాబట్టి అట్లా చెప్పాడు. మనిషి రూపంలో ఉన్నాడా? లేదు, అప్పుడు ఆత్మరూపంగానే ఉన్నాడు ఆయన. స్వరం ద్వారా, ప్రవక్తల ద్వారా మాట్లాడటమే, మనిషి రూపంలో లేదు, మొత్తం అంతా చెప్పే చేయించాడు. ఎలా చెప్తున్నా అంటే స్వరం వినిపించి చెప్పిస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క వచనం చెప్పేశాను, కొంచెం వివరించేసి మళ్ళీ తర్వాత దానికి వెళ్తే ఈ ప్రవచనం అయిపోతే తర్వాత వచనంకి వెళ్తాం అన్నాడు. వారి సహోదరులో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించేదను. ఎవరి సహోదరులో అంటే ఇజ్రాయేల్ ప్రజల యొక్క ఆ యొక్క సహోదరులోంచి, అంటే మీ జాతిలోంచి ఒక ప్రవక్తను పుట్టిస్తా, అతని నోట నా మాట ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పిను. అది నేను ఏం మాట్లాడాలన్నా ఆయన ద్వారా చెప్పిస్తాను. ఇక్కడ ప్రవక్త అంటే యేసు ప్రభువారు, ఆయన కుమారుణ్ణి మరి నేను పుట్టించబోతున్నాను, ఆయన నోటి ద్వారా నేనే మాట్లాడుతా అన్నాడు. నేను తండ్రి ఏకమై ఉన్నా, నేను ఏమైనా మాట్లాడుతున్నా అంటే ఆయన మాట్లాడినట్టే యేసు ప్రభు వారు చెప్పారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా. కాబట్టి తండ్రి నా నోటి ద్వారా మాట్లాడుతుంటాడు, మీరు తండ్రిని వేరే వెతుక్కోవాల్సిన అవసరం లేదు, నాలోనే నా తండ్రి కూడా ఉంటాడని చెప్పేశాడు. నేను అతనికి ఆజ్ఞాపించి యావత్తు అతడు వారితో చెప్పును, నేనేం చేయమని చెప్తే నాకు చెప్తాను. అతడు నా నామమున చెప్పు నా మాటలు వినని వారిని దాని గురించి విచారాడు. వినవండి, యేసు ప్రభు వారు చెప్పింది మేము మాట ఏమీ వినమంటారు అనుకో, చిరకపోతే నేను దాని గురించి విచారణ వదిలిపెట్టను. యేసు ప్రభు నేను నా రిప్రజెంటేటివ్గా పంపించబోతా ఉన్నా, ఆయన నా మాటలే చెప్తాడు, ఆయన మాటలు వినాలి, వినకపోతే బట్టికి నేను ఊరుకోను, విచారణ చేసేది. కాబట్టి చెప్పింది ఏంటంటే యేసు ప్రభు వారిని పంపిస్తాను, ఆయన మాట విని తీరాల్సిందే, నేను సృష్టికర్తను, నా మాట విని తీరవలసిందే అని చెప్తున్నాడు. కాబట్టి ఒకవేళ వినకపోతే ఏంటంటే దానికి తగిన శిక్ష నేను ఇస్తాను, దాని గురించి నేను ఆలోచిస్తాను అన్నాడు. అంటే అర్థం ఏంటి మీకు అందరికీ తెలుసు కదా. యేసు ప్రభు వారు చేసిన సిలువ త్యాగాన్ని అంగీకరించిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా, అంగీకరించని వాళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్తారో మీకు అందరికీ తెలుసు, అక్కడికి వెళ్ళిపోతారు. అదే ఆయన చెప్పాడు, అబ్బాయి నేను చేసిన త్యాగాన్ని మీరు అంగీకరించితే మీరందరూ తండ్రి దగ్గర పరలోక రాజ్యానికి వెళ్తారు, లేదు అంటే మీరందరూ నరకానికి వెళ్తారు అని చెప్పాడు. ఎందుకు? తండ్రి చేసినటువంటి మాట అది, నిర్ణయం అది. కాబట్టి నేను వచ్చి సిలువయాగం చేయటమే అందుకోసం వచ్చా, మీ అందరిని పరలోకం తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వచ్చి సిలువయాగం చేశాను. లేకపోతే నాకేం పని, ఇక్కడికి వచ్చి మనిషి అవతారం బట్టి ఇట్లా సిలువయాగం చేసి మీ గురించి ప్రాణం అర్పించాల్సిన అవసరం నాకేంటి? దేవుడి ప్రణాళిక ఇది, మిమ్మల్ని అందరిని పరలోకాన్ని తీసుకెళ్లాలట. మీరు జన్మతోనే పాపం ఆదాము హవ్వల దగ్గర సంకల్పించిన పాపంతో ఉన్నారు, మీరు ఎవరు కూడా పరలోకానికి వెళ్ళట్లా, అది చుట్టుకుని ఉంది. అది పోయే నిమిత్తం ఆ యొక్క పరిష్కారం దేవుడు ఆలోచించి నన్ను ఇక్కడికి, ఈ యొక్క యేసు ప్రభు నరరూపంలో నన్ను ఇక్కడ పంపించాడు, నేను ఆ పని చేసి వెళ్తాను. ఇక పని చేసిన తర్వాత అయ్యా మీరు చేసింది మాకు వర్తించును గాక అని మీరు అంటే మీకు వర్తిస్తుంది, మాకు వద్దు గాక అంటే పోతారు. ఇంతే, రెండే మాటలు. నేను మీ గురించి మొత్తం అంతా చేసేసా, మీరు అది మాకు కావాలి అంటే తీసుకోండి, లేదంటే లేదు.
లేదంటే నరకమే, అందరూ నరకానికి వెళుతున్నారు, మీరు వెళతారు. ఇప్పుడు కావాలంటావో అప్పుడే వస్తుందని చెప్పినటువంటి మాట అది. కాబట్టి అప్పుడే ప్రభువారు ఈ లోకానికి రాకుండా 1445 సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఎప్పుడు రుజువైందంటే ప్రభు వచ్చినప్పుడు రుజువైంది. అంటే మోషే ద్వారా దేవుడు చెప్పిన మాట ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1445 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు జన్మించిన తర్వాత అమల్లోకి వచ్చింది. ఇక తర్వాత 3వ ప్రవచనం 2 సమూయేలు 12వ అధ్యాయము 14 నుంచి 18 వచనాలు చూసుకుందాం. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసేది గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. ఈ వచనాలు ఏమంటారంటే, నీవు చేసినటువంటి ఒక పని వల్ల దేవుణ్ణి దూషించటానికి ఇతరులకి నువ్వు ఆ యొక్క హేతువు కలిగించావు, కాబట్టి నీకు పుట్టిన బిడ్డ చచ్చిపోతాడు అబ్బాయి అని చెప్పాడు. ఎవరితో? దావీదుతో. ఎవరో చెప్పింది? నాతాన్ అనే ప్రవక్త. అంటే దేవుడు ఆ ప్రవక్త ద్వారా చెప్పించాడు. ఈ కథ అంతా ఏంటి? దావీదుకి చెప్పించాడు. ఎప్పుడు ఇక ఏ కాలంలో ఏంటి ఈ మాట? దావీదు గారు ప్రభు రాకముందు 1000 సంవత్సరాల 10 ఆ ప్రాంతంలో అప్పుడు ఆయన రాజు అయ్యాడు. ఆయన రాజు అయిన తర్వాత ఆ రాజరికం జరిగిస్తూ పరిపాలిస్తున్న రోజుల్లో సుమారు 10 సంవత్సరాలు, అంటే ప్రభు రాకముందు 1000 సంవత్సరాల క్రితము ఆయన ఒక చిన్న తప్పు పని చేశాడు. చిన్నదేమో పెద్ద తప్పే చేశాడు. ఆ తప్పు పని ఎవరు చూశారు? దేవుడు చూసేశాడు. అదేంటండి, దావీదు మరి గొప్ప భక్తుడు కదా, ఆ తప్పు పని చేయకోకుండా దేవుడు ఎందుకు ఆపలేదంటే, దేవుడు అట్లా చెప్పుడు ఆపడు. ఎవరి క్రియ ప్రకారం వారికి ఫలితం ఇస్తారని చెప్పి వాడు చేసే క్రియను చేయకుండా మనమే మార్చేస్తే మరికి ఫలితం ఏమి ఇస్తా? వాడు చెడ్డ పని చేస్తే దానికి ఫలితం చెడ్డం ఇవ్వాలి, మంచి పని చేస్తే మంచిది. అది వాడిని చేయని వాళ్ళ మనం దేవుడి మధ్యలో ఇంటర్వ్యూ అవ్వచ్చా? అవ్వకూడదు, అవ్వడు. దేవుడు ఎప్పుడు కూడా వాడు చేసే పనిని అడ్డుకోడు. నువ్వు ఏం చేస్తున్నావో దానికి నేను ఫలితం తీసుకొచ్చి ఇవ్వాలి. నేను అది తప్పిస్తే ఎట్లా కుదురుతుందో? అన్యాయం అయిపోద్ది కదా. ఎవరికైనా ఒకటే రూల్, ప్రపంచంలో ఏ మనిషికైనా వాడు తప్పు చేస్తున్నాడా చూడాలి, అలాగే రైట్ చేస్తున్నాడో చూడాలి. దేనికి కావాల్సిన ప్రతిఫలం దానికి ఇవ్వాలి. కాకపోతే తప్పు చేస్తున్నప్పుడు హెచ్చరికలు ఉంటాయి, తప్పు చేయకుండా ఉండండి అని చెప్తాడు చాలా చోట్ల. మరి ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, దావీదుకి ఒకళ్ళు చెప్పాల్సిన పని లేదు. ఆయనకి దేవుడి గురించి అంతా తెలుసు, జ్ఞానం అంతా ఉన్న మనిషి కానీ విడిగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్నీ తెలిసే చేశాడు తప్పు. కాబట్టి వాళ్ళకి ఇంకా చెప్పేదేముంది? కాబట్టి ఆ యొక్క తప్పు ఏంటి అని అంటే, ఆయనకి భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. మంచి రాజ్యాన్ని ఇచ్చాడు దేవుడు, దీవించాడు. మంచి భక్తుడు, రాజు భక్తుడు కూడా దావీదు గారు. మరి ఆయన చేసిన పాపం ఏంటంటే, వేరొకని భార్యను తీసుకున్నాడు ఆయన, ఇంకో భార్య కావాలని చెప్పి. అది చాలా తప్పు. అంతేకాకుండా ఆమె భర్తను కూడా మరి మోసపూరితంగా చంపేస్తాడు. ఇది కపటంగా చేశాడు. ఈ విషయాలు దేవుడు చూసేశాడు. వెంటనే నాతాన్ని పంపించాడు, ప్రవక్తని. ఎప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడు? ప్రవక్తలు చెప్తాడు, పలానా వాడు తప్పు చేస్తున్నాడు అబ్బాయి, వీళ్ళు చెప్పు, తప్పు చేశాడు, వాడికి పలానా పనిష్మెంట్ వస్తుందని చెప్పన్నాడు. తప్పు చేసేదాకా ఏం చేయలే. నాతాను వెళ్ళాడు, ఇదిగో నువ్వు పలానా తప్పు చేసావు, దేవుడు చూసేశాడు. అయ్యో ఈయనకి తెలియదు, రాజుగారు చేసిన తప్పు ఎవడో చూస్తాడు అనుకుంటున్నాడు. దేవుడు చూసేశాడు, బాబు రాత్రి చెప్పాడు నాకు, పలానా వాడు పలానా తప్పు చేశాడు, చెప్పు ఈ మాట. ఈయన చేసిన తప్పు వల్ల నా నామానికి దోషం. దావీదు అనేవాడు మరి యెహోవా భక్తుడు కదా, ఆయన తప్పు పని చేశాడు అని చెప్పి నా నామానికి దూషణ వస్తుంది. కాబట్టి నువ్వు మామూలుగా చచ్చిపోవాలి నువ్వు చేసిన తప్పు. నువ్వు 2 తప్పులు, ఆమె బత్షెబాని భార్యగా తీసుకోవటం ఒక తప్పు, ఆయన భర్తను చంపించడం ఒక తప్పు. దీనికి నువ్వే చావాలి. కానీ నువ్వు భక్తుడు కాబట్టి ఏదో ఈసారి కొంతవరకు శిక్ష కొంతవరకు తగ్గిస్తున్నావు, నీ బిడ్డ చస్తాడు నువ్వు చేసిన పాపం. అదిగో ఏంటి అంటే, ఈయన తప్పు చేయటం ఏంటి, బిడ్డ చావటం ఏంటి అంటే అంతే, అది అట్లాగే ఉంది. తండ్రులు చేసిన పాపం బిడ్డ తరాన వస్తుంది. అలాగే చేసిన మంచి పనులు కూడా బిడ్డ తరాన వస్తుంది. మరి అది ఆజ్ఞల్లో 10 కమాండ్మెంట్స్లోని దేవుడు చెప్పేశాడు. ఇదంతా ఉంది కాబట్టి నీకు ఈ శిక్ష నీకు రావాలి, కాబట్టి ఈ ఇది చేస్తున్నాను అని చెప్పాడు. నాతాను ప్రవక్తతో చెప్పించేశాడు. మరి ఎన్నాళ్ళుగా జరిగిందంటే, ఆమెకి బిడ్డ పుట్టి చచ్చిపోయాడు అంటే సుమారు 10 సంవత్సరాల్లో జరిగిపోయింది, అంతే కదా.
బత్షెబతో పాపం చేసిన మరుక్షణం దేవుడు చెప్పాడు, ఆమె ద్వారా నీకు పుట్టే బిడ్డ చచ్చిపోతాడు అన్నాడు. బిడ్డ పుట్టాడు, కొద్ది కాలం పెరిగాడు, చచ్చిపోయాడు. జరిగిపోయింది, ఒక 10 సంవత్సరాల కాలంలో జరిగిపోయింది. కాబట్టి దేవుడు ఇది ఎవరైనా చెప్పారా దేవుడికి ఈయన తప్పు చేశాడని? ఎవరు చెప్పలా, ఆయన చెప్పేస్తాడు ముందుగానే, దాని ప్రకారమే జరిగిపోతుంది. కాబట్టి ఇవన్నీ ప్రవచనాలు ముందుగా చెప్పేవాళ్ళు, ఇదిగో ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చెప్పడం, అలా జరిగేటట్టు చూడటం. ఆ విధంగా ఆయన అదొక ప్రవచనం. ఆ తర్వాత 1వ రాజులు గ్రంథం 21:19 ఏం చెప్పబడింది దాంట్లో, అది ఎప్పుడు అమలుపరచబడింది. దేవుడు చెప్పడం అది ఎప్పుడు ఒకసారి దేవుడు చెప్పాడంటే అది ఎలా అమలుపరచబడుతుంది, ఎట్లా అమలుపరచబడుతుందని మనం చూసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు దావీదు గారి విషయంలో మనం చూసాం, ఇట్లా జరుగుతుందో అట్లా జరిగింది. రాజుగారి దగ్గర వైద్యులు ఉండరా? అందరూ ఉంటారు, ఎంతో వైద్యం చేయించి ఉంటారు. ఆ పిల్లాడికి జబ్బు పడినప్పుడు ఈయన కూడా ఉపవాసం ఉండి రాత్రి పగలు ప్రార్థన చేశాడు దేవుడికి. దావీదు గారు, అయ్యో నా బిడ్డ చచ్చిపోతున్నాడు, నువ్వు రక్షించలే, కుదరదు. ప్రవచనం వాడు చావాలని ఉంది, వైద్యం ఎన్ని వైద్యాలని చేసి చావన చచ్చిపోయాడు పిల్లాడు. కాబట్టి అది దేవుడు చెప్పింది అట్లా. ఇప్పుడు 1వ రాజుల గ్రంథం 21:19 నీవు అతని చూచి ఏలాగో ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా దీని స్వాధీనపరచుకున్న వాళ్ళని నీవు నాబోతును చంపితీవు కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను, ఆ స్థలమంది కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. దేవుడికి స్తోత్రం. ఎంత చక్కగా ఉందన్నమాట. ఏ స్థలంలో అయితే నువ్వు ఫలానా ఆయన్ని చంపావు, ఆ స్థలంలోనే నీ యొక్క రక్తము మరి కుక్కలు నాకేటట్టుగా చేస్తా అన్నాడు. అంటే నువ్వు చేస్తావు అన్నాడు. ఎవరిని? రాజుని. ఇది ఎవరికైనా చెప్పారా? ఈయన చేసిన తప్పు ఏంటి, ఇది ఎప్పుడు జరిగింది అనేది మనం చూడాలి. యేసు ప్రభువారు ఈ లోకానికి రాకముందు 874 సంవత్సరాల క్రితం, ఆ దావీదు గారు అప్పుడు 1000 ప్రభుకు ముందు, ఆ తర్వాత 874 అంటే 125 సంవత్సరాల తర్వాత రాజుల కాలంలో ఈ రాజులంతా వస్తూ ఉండగా ఈ యొక్క ఉత్తర దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆహాబు అనేటువంటి 2 రాజ్యాలుగా చీలి ఉంది అప్పటికి ఇజ్రాయెల్ దేశం, ఉత్తర దేశం దక్షిణ. ఉత్తర దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆహాబు అనే రాజు చేసిన తప్పు. దావీదు ఎట్లాంటి తప్పు చేశాడో, ఏ రకంగా తప్పు చేశాడో ఆయన తప్పు చేశాడు. దావీదు గారి టైంలో ఎవరండి ప్రవక్త? నాతాన్ గారితో మాట్లాడాడు. మరి ఆ ప్రవక్త ఉంటాడు ఇప్పుడు దాకా? 100 సంవత్సరాలు అయిపోతుంది కదా. ఇప్పుడు వేరే ఒక ప్రవక్త. దేవుడు ఎప్పుడు ఏ కాలానికి ఆ కాలం ఒక్కొక్క ప్రవక్తను ఏర్పరచుకోడు. అప్పుడు ఏలియా ప్రవక్త ఉన్నాడు ఆ రోజుల్లో. ఆహాబు రక్తం మరి కుక్కలు నాగుతాయని చెప్పడం జరిగింది. అది ఎలా జరిగింది, అసలు ఎందుకు, ఏం తప్పు పని చేశాడు అతను, ఏం తప్పు పని చేస్తే ఈ యొక్క ఏలియా ద్వారా దేవుడు పంపించి ఇదిగో నీకు ఇది వస్తుందని చెప్పించాడు, అది ఎప్పుడు ఎట్లా అమలుపరచబడింది అనేది మీకు చెప్పాలి. అది చెప్తే ఓహో దేవుడు అన్నీ చూచే దేవుడు, మనం ఎవరికి చెప్పక్కర్లా. ఆయన మొత్తం ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి దేవుడు. ఆ దేవుడికి అన్నీ చూసేస్తాడు, ఈ యొక్క మాట్లాడేస్తాడు ఎప్పటికప్పుడు ప్రవక్తల ద్వారా. ఈ యొక్క ఏలియా ప్రవక్తను ఆయన చేసినటువంటి తప్పు ఏంటి అంటే, వీడికి ఏదో ఆస్తులు ఉన్నాయి, అన్నీ రాజులకు బోల్డ్ అంత ఉంటుంది కదా, ఇంకా కూడా ఈయన కొన్న ఆస్తిని ఆనుకుని ఒక రైతు, పేద రైతు, నాబోతు అనే రైతుది ఒక ద్రాక్ష తోట ఉంది. అది నాకేమన్నాడు, అయ్యో పూర్వకాలం నుంచి నా పితరుల దగ్గర నుంచి వస్తున్నటువంటి మా సంపద అది నేను ఇవ్వను అన్నాడు. నువ్వు ఎంత డబ్బు అన్నావో నేను ఇవ్వను అన్నాడు. అది కోపం ఆయనకి కోపం కూడా కాదు. మరి ఆయన అయితే ఏం చేయాలా అని దిగులు పడతా కూర్చుంటే భార్యకి ఏంటి బాధపడుతున్నారంటే భార్యకి చెప్పాడు. యెజెబెల్ అనే భార్య, ఆమె ఫైర్ బ్రాండ్, ఆమె చాలా అడ్డగోలు మనిషి అనమాట. నువ్వు రాజువా కాదా, రాజు అయితే ఏంటి అట్లా విచారిస్తావు, ఆయన లేపేటాకి ఏదో ప్లాన్ చేయాలి కదా అని, నేను చేస్తా చూడు అని చెప్పి వేసింది ప్లాన్. అబద్ధ సాక్ష్యాలు చెప్పించి రాజుని ఏదో అన్నాడు, దూషించాడని సాక్ష్యాలు చెప్పించి అతన్ని చంపించేస్తుంది. నాబోతుని నిష్కారణంగా ద్రాక్ష తోట వీళ్ళకి ఇవ్వలేదు అని చెప్పి నిష్కారణంగా చంపించేసింది. దీన్ని ఎవడు చూస్తాడు, ఎవరు చూడరులే అని వాళ్ళు అనుకున్నారు. కానీ దేవుడు చూశాడు. అంటే దేవుడు అన్ని చోట్ల ఉంటాడా? అన్ని చోట్ల ఉంటాడు. అన్ని చోట్ల ఎక్కడ ఏమి జరుగుతుంది ఆయనకి తెలుసు. అన్ని చోట్ల ఏలియాకి చెప్పేశాడు ప్రవక్త, అబ్బాయి ఇక్కడ అన్యాయం జరిగిపోయింది ఒకటి, నువ్వు వెళ్ళిపో. మరి ముందు చూడలేదా, ముందు ఆపొచ్చు కదా, ఆపడు. అది ఎవడో ఏం తప్పు చేయాలో జరగనిచ్చి కదా వాడి సంగతి చూడాలి. కాబట్టి వాడు చేసే పాపం చేయనిచ్చాడు. ఓకే ఈ పాపం నువ్వు చేసావు కదా,
నేనున్నా న్యాయవంతుడిని, న్యాయాన్ని ధర్మాన్ని స్థాపించేవాడిని నేనుండా, దాన్ని ఏం చేయాలో నేను చూసుకుంటాను అనుకున్నాడు. పంపించాడు. నీకు ద్రాక్ష తోట కావాలని ఒక మనిషిని అన్యాయంగా చంపావే, ఏ ప్లేస్లో అయితే ఆ యొక్క రైతు నాబోతు రక్తం ఒలికిందో అక్కడ నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి అబ్బాయి అని చెప్పాడు. అమ్మో, ఎవడన్నా చూడనే చూసేసాడు దేవుడు అని చెప్పి వాడికి భయపడిపోవడం. మరి ఎంతన్నా భయపడి చేసేయగలిగింది. అది ఎట్లా అమలుపరచడం జరిగింది చెప్పాక 874 సంవత్సరాల క్రితం ప్రభువు కంటే ముందు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది. ఇది మీకు చెప్తే కానీ ఈ జ్ఞానం ఉంటే కానీ మీకు బాగా అర్థం. సరే ఈయన ఏం చేస్తున్నాడు, కంగారు పడిపోయి అమ్మో దేవుడు చెప్పేశాడు, ఇక నాకు చావు వచ్చేస్తుంది అని కంగారు పడిపోయి మరి దేవుడి దగ్గర చాలా వినయ విధేయతలతోటి చూడండి. అది కూడా దేవుడు చూస్తున్నాడు. అది కూడా దేవుడు చూసి 1 రాజులు 21:29 చక్కగా దేవుడు ఎట్లా చూస్తాడు అని మనకే ఆశ్చర్యం వేస్తుంది. ఈయన ఎట్లా భయపడిపోతున్నాడో కూడా చూసేశాడు. 1 రాజుల గ్రంథం మరి 21:29 ఏం చెప్తా, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించడం సూచితవా, నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించడం చేత అపాయము అతని కాలమునందు సంభవించకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించేదను అన్నాడు. ఏలియాకు చెప్తున్నాడు. ప్రవక్తలకు చెప్పకుండా ఏం దాచడు ఆయన. ఈయన చాలా వినయంతో ఇక దేవుడి దగ్గర భక్తి పరుల్లాగా నటిస్తూ ఉన్నాడు. చావు వస్తుందేమని భయం వేసి. అప్పుడు అంటాడు, చూసావా ఏలియా ఎంత వినయంతో ప్రవర్తిస్తున్నాడు చూసావా. ఈయన సరే దయగలిగిన వాడు దేవుడు చూస్తున్నారు కదా, అయినా కూడా ఆయన మనసు కరుగుతుంది. పాపం ఎంత ఇదైపోతున్నాడు కదా, ఆపుదాం. ఎట్లా దావీదు గారికి ఏం చేశాడు, దావీదు గారు ఆయన చావాలి, ఆయన చావు ఆపి ఆ పిల్లాడి మీద తీసుకొచ్చాడు. అలాగే ఈయన ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఈయన్ని ఇప్పుడే చంపాలి, కానీ కొద్ది కాలం ఆగుదాం. వీళ్ళ కుమారుడు కాలానికి అది వచ్చేట్టు చేయాలి. అహజ్యా అనేటువంటి వాళ్ళ అబ్బాయి పరిపాలనలోకి వచ్చిన తర్వాత అప్పుడు అమలు చేద్దామలే అనుకున్నాడు దేవుడు దయతలిచి. ఇక సరే కొన్నాళ్ళుగా వణుకుతూ గడిపాడు. చాలా కాలం అయిపోయింది, ఏం శిక్ష రాకపోతే ఇక తప్పించుకుపోయానులే అనుకుంటున్నాడు. ఇక తప్పిపోయింది, దేవుడు ఏదో అప్పుడు చెప్పాడు ఏలియా గారి ద్వారా, నన్ను చంపలేదులే అనుకుంటున్నాడు. ఈయన పరిపాలన వృద్ధాప్యంకి వచ్చాడు. ఇక వీళ్ళ అబ్బాయి పరిపాలనలోకి వచ్చాడు. దేవుడి దగ్గర లెక్కలు ఉంటాయి. వీడినప్పుడు వదిలేసాం కదా, మరి వీడి సంగతి చూడాలిగా మనం అని చెప్పి ఆలోచిస్తాడు. వీడి సంగతి చూడాలి కదా అని చెప్పి ఆయన ఎట్లా చేయగలుగుతాడంటే, వీడు చావటానికి అవసరమైన ప్రణాళిక అంతా దేవుడు సిద్ధపరుస్తాడు. అది జరగాలి కాబట్టి వీడు చావాలి. వీడికంటే బలమైన రాజు మీదకి వీడు కాలు దూవి వెళ్ళాలి. వీడికంటే బలమైన రాజు మీద కాలు దూవి వెళ్ళాలి, వాడి చేతిలో వీడు చావాలి. అది ప్లాన్ దేవుడికి. మరి బలమైన రాజు మీదకి వెళ్ళాలి కదా అంటే వీడికి సపోర్ట్ కావాలి అని చెప్పి వీడు ఈ మనసులో ప్రేరణ కలగజేశాడు. బలమైన రాజు మీదకి వెళ్ళటానికి మనసులో ప్రేరణ కలగజేశాడు. ఈ పక్కన ఉన్నటువంటి దక్షిణ దేశపు రాజుతోటి ఐకమత్యంగా ఉండి, అయ్యా మనం స్నేహితులు కదా, మరి నాకు సహాయం చేయండి, పలానా దేశం మీద యుద్ధానికి వెళ్తున్నా అన్నాడు ఆయన భక్తిపరుడు బాబు. యుద్ధానికి వెళ్తా అన్నారు, సరే బాబు దేవుడి దగ్గర విచారణ చేయండి, దేవుడు ఏమంటాడు చూద్దామని చెప్పి ఆయన అంటాడు. మరి ఇక్కడ దేవుడి యొక్క భక్తుడు ఇక్కడ ఎవరో ప్రవక్త ఉన్నది ఏలియాని పిలిస్తే మరి వాడు ఏమంటాడు, వెళ్ళొద్దు అంటాడు, భయం కదా. ఏలియా అమ్మో నా గురించి ఎప్పుడు కూడా చెడుగానే చెప్తాడు ఆయన ఉన్నాడు కానీ అని చెప్పి వేరే ప్రవక్తలను పిలుస్తున్నాను. ఒక 400 మంది ప్రవక్తలు, ఎవరు బయలుదేవత ప్రవక్తలు, వాళ్ళ భార్య ఆ బయలుదేవతలను పూజిస్తుంది. ఆ ప్రవక్తలను అందరిని పిలిపించి అడిగాడు. ఆ ప్రవక్తలు యుద్ధానికి వెళ్ళొచ్చా లేదా అంటే, వెళ్ళు నువ్వు ఏం పొందుతావు అన్నారు. వాళ్ళంతటా వాళ్ళు చెప్పలేదట. మరి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందంటే బైబిల్లో ఆ కథ. వాళ్ళంతటా వాళ్ళు చెప్పలా. దేవుడు అక్కడ వాళ్ళందరూ కూడా నువ్వు యుద్ధానికి వెళితే జయిస్తావు అనేటట్టుగా వాళ్ళ నోటి ద్వారా చెప్పించాడు. అది ఎట్లా జరిగింది అంటే, మరి అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. 1 రాజుల గ్రంథం 22:19-23లో ఉంది. అది చదవను కానీ మీకు చెప్తా కథ అంతా. సరే ఏం చేయాలి అని దేవుడు ఏం చేశాడంటే, అందరు దేవదూతలు అందరిని సమక్షంలో పిలిచి, ఫలానా ఆహాబు అనే రాజుకి ఆ తప్పుకి శిక్ష సావాలి, ఫలానా చోట అతని రక్తం కుక్కలు నాగుతాయని ఏలియా ప్రవక్త ద్వారా చెప్పించా. ఇప్పుడు వరకు ఆగా దయతలిచి. ఇప్పుడు ఆయన్ని ఆ పని చేయాలి. ఎట్లా చేయాలి అని చెప్తే, అతను ఇతర రాజు మీద దండెట్టి వెళ్ళేట్టు మనం చేస్తే ఆ రాజు పానం వేస్తాడు, ఏదో వేస్తాడు, అదే ఇడు కొట్టుకున్నట్టు చేయగలుగుతాం, మనం చచ్చిపోతాడు అనేది లెక్క. కానీ వెళ్ళక ముందే ఒక అబ్జెక్షన్ వచ్చింది.
ఈ పక్కనున్నట్టు యెహోషాపాతు రాజు పక్కదేశ్వరు అబ్బాయి ఎలా కాదు, మా యొక్క దేవుడు ప్రవక్త, అసలైన దేవుడు ప్రవక్త దగ్గర మనం విచారించాలి అనే మాట చెప్పించాడు. ఆ దేవుడు ప్రవక్త కాకుండా అసలు ప్రవక్త దగ్గర విచారించాలనే మాటలు వచ్చింది. ఆ ప్రవక్తలందరూ అబద్ధం చెప్పాలి, నువ్వు వెళితే జయిస్తావు అని చెప్పి. మరి అబద్ధం చెప్పాలి అంటే, నువ్వు వెళితే జయిస్తావని అబద్ధం చెప్పాలంటే దేవుడు ఏం ప్రణాళిక వేసాడంటే, ఏం చేద్దాం, ఈ ప్లాన్ చేద్దామంటే ఆ బోడంతమంది బయలుదేవత ప్రవక్తలను పిలిపిస్తాడు. వాళ్ళందరూ కూడా అబద్ధం చెప్పాడు చేద్దామంటే నేను చూసుకుంటా అన్నాడు ఒక దూత. ఎట్లా చూసుకుంటాడు, వాళ్ళ నోటంటే ఆ మాట వచ్చాడు, నేను చేస్తాగా మీకు ఎందుకు అన్నాడు ఆయన. అట్లాగే ఈ 400 మంది ప్రవక్తలు కూడా ఏం చెప్పారు, అబ్బాయి మీరు యుద్ధానికి వెళితే జయిస్తారు అని చెప్పాడు. కానీ వాళ్ళ నోటంట వచ్చిన మాటలు ఎవరు పలికించారట, దేవుడి యొక్క దూత వచ్చి అలా పలికించాడు. అంటే దేవుడికి అంత సాధ్యమైనా కాదు, ఏమైనా చేయగలడు. యుద్ధానికి బయలుదేరాడు. అయినా డౌట్ వచ్చి అసలు యెహోవా దేవుడు ప్రవక్త ఎవడన్నా మేకా అన్న ఆయన పిలిచారు. అసలు ఆయన్ని మేకా ఆయన పిలిస్తే మేకా అన్న ఆయన దగ్గర ఆయన నోటిని అదుపు చేయడానికి వీళ్ళు అనుకోలే. అక్కడ ఉన్న దూత వీళ్ళకి అందరూ చెప్పించాడు, వీడు యుద్ధానికి రెడీ వెళ్ళిపోతున్నాడు అనుకున్నాడు. కానీ మేకా అని అడిగేటప్పుడు మేకా అన్నాడు, నువ్వు చస్తావురా బాబు వెళ్తే అన్నాడు. ఎట్లా అంటే ఆయన ఈ నోటిని మూయించలే వాళ్ళు. మామూలుగా దేవుడు ప్రవక్తగా ఈయన పిలవలేదుగా వాళ్ళు అనుకున్నారు. అది ఎట్లా తెలిసింది అంటే మొత్తం ప్రవక్తగా అన్నీ చూసేస్తాడు కదా. అక్కడ దేవదూతల దగ్గర ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయన విన్నాడు. మేకా ఏమని అంటున్నాడు, మేకాయా ఆయన పేరు, మేకాయా. ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఈ వచ్చిన 400 నోటి ద్వారా అబద్ధాలు చెప్పించే ఏర్పాటు నేను చేస్తాను దూత చెప్పించాడు. ఈ ఏర్పాటు అక్కడ జరిగింది. నువ్వు చావాలట, ఆహాబు అనే రాజు చావటానికి ఏం చేయాలి, ఆ శిక్ష అతని మీదకి రావటానికి ఏం చేయాలని దేవుడు అందరితో మాట్లాడటం నేను విన్నా. ప్రవక్త చూసేస్తాడు అక్కడ ఏం జరుగుతుందో. విన్నా, వాళ్ళందరూ ఇలా అన్నారు కాబట్టి నీకు చెప్పారు, నువ్వు వెళ్తావు చస్తావు అన్నాడు. ఆయన విన్నమట్ల 400 మంది బయలుదేవత ప్రవక్తలకు చెప్పిందే కరెక్ట్ అయి ఉంటుంది, నువ్వు నాకు వ్యతిరేకం కాబట్టి నువ్వు ఎలా చెప్తున్నావు అని చెప్పి ఆ మేకాయని తీసుకుని జైల్లో పారాయండిరా అని చెప్పి యుద్ధానికి వెళ్ళాడు. అంటే వీడి మనసులో అట్లా చేయించింది ఎవరో దేవుడే. వాడు 100 మంది చెప్పినా, వీళ్ళు చెప్పిన అసలాయన చెప్పినా కూడా వినుకోకుండా దేవుడు చెప్పాడు కదా, అసలైన దేవుడు చెప్పాడు కాబట్టి ఇదేదో ప్రమాదం ఉందని అనుకోవాలా వీడిని జైల్లో పడేయండి, మనం యుద్ధానికి వెళ్ళిపోతాం రండి అని వెళ్ళేటట్టు చేస్తాడు. కయ్యానికి కాలు దువ్వేటట్టు చేస్తాడు. పాపం పండినప్పుడు వాడికి శిక్ష రావాల్సినప్పుడు అన్యాయం చేసేట్టుగా వాడిని ప్రేరేపణ చేస్తాడు దేవుడు. వాడికి శిక్ష వేసేయాలి, తప్పదు. వాడు చావాలి కరెక్ట్గా. అంటే ఆ యొక్క రాజు మీద దండెత్తాలి. దండెత్తి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు అసలు ఎంత చక్కగా మరి నిజంగా జరిగిన కథలే ఇవన్నీ, జరిగిన విషయాలు ఇవన్నీ. ఎందుకు అంటే జనరల్గా వాడికి భయం ఉంటుంది కదా. అసలు భయం ఉంది ఆహాబుకి. దేవుడు చెప్పాడు, నా పోతే నేను చంపా, ఖచ్చితంగా నా రక్తం కుక్కలు నాగుతాయి అని చెప్పాడు. ఇది జరుగుద్దని ఆడికి భయం ఉంది కదా. ఆ భయం ఉంది కాబట్టి యుద్ధానికి వెళ్తున్నాం, మళ్ళీ నేనేమైనా చచ్చిపోతానా ఏంటి కొంపదీసి అని చెప్పి వచ్చి ఇంకో రాజేమో ఆయన వేషంలోని ఈయన వేషం లేకుండా మామూలు సైనికుడిలాగా వెళ్ళి నిలబడ్డాడు. అంటే మామూలు సైనికుడు నన్ను చంపర్లే, నేను రాజునని తెలియదు కాబట్టి అక్కడ ఆయన నన్ను చంపడలే అనుకున్నాడు. కానీ దేవుడు ఊరుకుంటాడా? అటు నుంచి బాణాలు వేస్తున్నారు. ఆ యొక్క రాజు వేషంలో ఉన్న ఆయన మీదకి బాణాలు వేస్తూ ఉంటే ఆయన ఫలానా అసలు రాజు కాదు అని తెలిసేట్టు చేశాడు. దేవుడు ముందే ఆ రాజు యొక్క అధికారులకు చెప్పేశాడు, ఆహాబు అనే రాజును మట్టుకే మీరు చంపండి, ఎవరి మీద వాళ్ళని చంపొద్దని చెప్పించాడు దేవుడే. లేకపోతే ఆయన అట్లా ఎందుకు చెప్పాలి? 2 రాజులు కలిసి వస్తారు, అందులో ఆహాబు అన్న ఆయన గుర్తుపట్టి మరీ మీరు చంపండి అన్నాడు. ఈ ఆహాబు అన్న ఆయన మామూలు రాజు వేషంలో లేడు. గుర్తు ఎవరు పడతారు? ఎవరు పట్టలేరు. కాబట్టి యెహోషాపాతుని ఈయన అసలు రాజు కాదని వదిలిపెట్టారు. ఎవరు చంపాలి అని దేవుడు ఏం చేశాడు, ఎవడో ఒకడు బాణం వేస్తే అది వెళ్ళి ఖచ్చితంగా ఆహాబుకి తగిలేటట్టుగా చేశాడు. ఎంత విడ్డూరం ఇది! మామూలుగా బాణాలు వేసుకుంటారు కదా, ఆ బాణం వచ్చి ఈ ఆహాబు మారువేషంలో ఒక సైనికుడి రూపంలో ఉన్న ఆహాబుకే తగిలి చచ్చేటట్టుగా చేశాడు దేవుడు. అతను చావాలి. మరి ఇదేంటంటే ఇక్కడ ట్విస్టు, ఈయన రక్తం పలానా చోట కుక్కలు నాకాలంటున్నారు కదా, ఇటు యుద్ధభూమిలో తెచ్చాడుగా, ఎట్లా? దేవుడు అన్నమాట జరిగి తీరుతుంది. యుద్ధభూమిలోనట బాణం తగిలి రక్తం కారుతూ ఉంటే ఆ యుద్ధం సాయంకాలం దాకా యుద్ధం జరిగితే ఆ రథం మీదే ఆ తల వాల్చి ఉన్నాడట. ఒంట్లో ఉన్న రక్తం మొత్తం రథంలో కారింది. ప్రాణం విడిచేశాడు. ఇక సాయంకాలం యుద్ధం అయిపోయింది. సాయంకాలం అయినప్పుడు యుద్ధం విరమిస్తారు కదా ఎవరైనా.
యుద్ధం అయ్యింది. మరి ఇళ్ళకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన తీసుకెళ్ళి ఈ రాజుగారిని ఆ శవాన్ని అక్కడ సమాధికి అప్పచెప్పి ఈ రథం తోలే ఆయన రథం గడుకు రావాలి కదా, రథం నిండా రక్తం, రథం గడుకు రావాలి కాబట్టి ఆ చెరువు దగ్గరికి వెళ్ళాడు. చెరువు దగ్గరికి వెళ్ళి మరి ఆ యొక్క ముందు బట్టలో రక్త మరకలు గుంజుస్తున్నాడు కాబట్టి రథాన్ని బయట పెట్టాడు. కానీ రథంలో రక్తం కారిన ఇయ్యు ఉంటాయి కాబట్టి ఆ వాసన వచ్చి పసిగట్టి అక్కడ ఉన్నటువంటి కుక్కలు వచ్చి ఆ రథంలో ఉన్న రక్తాన్ని నాకినయి. ఎంత కరెక్ట్గా అమలు జరిగిందో చూడండి. ఖచ్చితంగా వీడి రక్తాన్ని కుక్కలు నాకుతానని నాకే విధంగా చేశాడు. వీడు రథం కడగటం అక్కడికి వెళ్ళటం ఏంటి, అక్కడే ఈయన రక్తం తాగటం ఏంటి, కుక్కలు నాకటం ఏంటి. కాబట్టి ఎంత ప్రణాళికాబద్ధంగా జరిగింది. ఆహాబ్ అనేవాడు వేరే వేషంలో ఉన్నా కూడా ఏదో బాణం వేస్తే వాడికే తగలటం ఏంటి, వాడు చావటం ఏంటి. ఈ సృష్టికర్త ఆయన ఏది ఎలా జరగాలంటే అలా నడిపిస్తాడు. అట్లా అంత చక్కటి. ఇప్పుడు అందుకనే నేను అనేది ఎవరి క్రియాఫలాలు వారికి దయచేవాడును నేనే అని బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పాడు. ఇది కర్మ సిద్ధాంతం అంటాం కదండి. వేరే గ్రంథాల్లో మరి వేరే మతాల్లో కర్మ సిద్ధాంతం ఎవడు చేసింది వాడి నెత్తి మీదకే వస్తుంది పాపం అంటారు కదండి. అలా వస్తుంది అంటారు. కానీ అది వచ్చేటట్టు చేసి ఒక ఆయన ఉన్నాడు, ఆటోమేటిక్గా వచ్చేస్తుందా? కర్మ సిద్ధాంతం ఏంటి? నువ్వు తప్పు చేస్తే నీ మీద శిక్ష వస్తుంది అబ్బాయి, తప్పదు, ఎంతటి వారికైనా కర్మఫలం అనుభవించక తప్పదు అన్నాడు. ఇది అనుభవించేటట్టు చేసే ఆయన ఒక ఉండాలా లేదా? చేసే ఆయన లేకపోతే వీడు ఆటోమేటిక్ వచ్చేస్తుందా? అది వస్తుంది కాబట్టి చూసి కర్మ సిద్ధాంతం కాదయ్యా, అది వచ్చేటట్టుగా ఎవరు చేశారు చెప్పాలి నాకు. ఇదిగో బైబిల్ గ్రంథంలో దేవుడు చేస్తున్నాడు, ఈయన సృష్టికర్త, ఈయన ఎవరు చేసింది వాళ్ళ మీదకి వచ్చేటట్టుగా చేస్తున్నాడు అంటే రుజువు ఇదే. ఆహాబు చేసినటువంటి తప్పుకి ఆయన మీదకి ఈ శిక్ష వచ్చేటట్టు ఆయన తలుచుకుని చేయకపోతే శిక్ష వచ్చేదా? దాటిపోయింది కదా కాలం. ఈయన బలవంతుడైన రాజు మీదకి ఈయన ఎందుకు వెళ్తాడు? వెళ్ళడు. ఈ శిక్ష ఎట్లా రావాలి? వీడు చావాలి. కాబట్టి ఒక ఆయన పాపం చేసిన వాడి మీదకి శిక్ష వచ్చేదాకా తలుచుకుని ఏదో ఒకటి చేస్తాడు పైనున్న ఆయన. అది వచ్చిన తర్వాత చూసి కర్మ ఫలితం వచ్చింది అంటున్నాం. కానీ వచ్చేటట్టు ఒక ఆయన చేస్తున్నాడని ఎక్కడైనా ఏ గ్రంథంలో అయినా ఏ దేవుడిగా చెప్పబడిన ఆయనైనా నేను ఇలా వచ్చి ఈ పాపం వీడి మీదకి వచ్చేటట్టు నేను ఈ రకంగా చేశానని చెప్పిన సందర్భం ఎక్కడైనా ఉందా? అది వచ్చిందని చెప్తున్నారు కానీ ఎట్లా వచ్చిందని లేదు. ఇదిగో ఇట్లా వస్తుంది అని చూపిస్తుంది బైబిల్ గ్రంథం. ఆహాబు అనే రాజు మామూలుగా చావాల్సిన పరిస్థితి లేదు. వాడు దానికి పురికొల్పింది ఎవరు? దేవుడు. వాడితో నువ్వు వెళ్తే జయం పొందుతావని చెప్పించింది ఎవరు? దేవుడు. ఆ యుద్ధంలో వాడు ఎన్ని వేషాలు వేసినా కూడా వాడికి తైలేటట్టు చేసింది ఎవరు? దేవుడు. వాడు చచ్చేటట్టు చేసింది దేవుడు. ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన రక్తం పలానా కుక్కలు నాకాలంటే అక్కడికి రథం తీసుకెళ్ళి ఆయన అక్కడ పెట్టడం, ఆ కుక్కలు నాకడం జరిగేటట్టు చేసింది ఎవరు? దేవుడు. ఈ ఆటోమేటిక్గా జరగలేదుగా, ఆటోమేటిక్గా జరగలేదు, దేవుడే. ఇట్లా ఎంత ప్రణాళిక ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత ఆహాబు పొలం తప్పు చేశాడు, నాబోతుని చంపించాడు, వాడి పాపం వాడి మీదకి వచ్చింది కర్మ ఫలితం అంటే ఎట్లా కుదురుతుంది? ఆ కర్మ ఫలితము తెప్పించిన ఆయన ఎవరు, ఎట్లా తెప్పించాడు వివరంగా ఉంది ఇక్కడ ఈ గ్రంథంలో. మరి అది 1 రాజుల గ్రంథం 22 అధ్యాయం 19 నుండి 23 కూలంకషంగా ఉంది. అక్కడ పరలోకంలో వాళ్ళు ఏం మాట్లాడు మొత్తం ఎంత అండి వేకయ్య, మొత్తం ఏం జరుగుతుందో మొత్తం చూశాడు. ఈ ఆహాబు అనే రాజు చావటానికి ఏం చేయాలని పరలోకంలో మొత్తం అందరూ అలా ఆలోచిస్తున్నారు, ఏ ప్లాన్ చేశారు మొత్తం చూశాడు ఈయన మేకాయ. చూసి చెప్పాడు ఇది ఇలా జరిగిందని. వీడు చచ్చిన తర్వాత వాడు ఏమన్నాడు? ఆయన మనం వచ్చేదాకా ఈయన్ని జైల్లో పాడేయండి అన్నాడు. వచ్చేదాకా జైల్లో పాడేయండి అంటే జైల్లో పాడేశారు. వచ్చాడా? విశామై వచ్చాడు. కాబట్టి దేవుడు ఆయన యొక్క ప్రణాళిక ప్రకారం చేస్తాడు. కాబట్టి ఎవరి క్రియల ప్రకారం వాళ్ళకి ఫలితం ఇచ్చేది దేవుడే. ఆ దేవుడు ఎవరు అంటే బైబిల్ గ్రంథంలో దేవుడు సృష్టికర్త. ఎవరికి అని అంటే ఒక్కరికే కాదు, ఇజ్రాయెల్ ప్రజలకి కాదు, ప్రపంచంలో ప్రతి మనిషికి కూడా ఎవరి క్రియల ఫలితం వాళ్ళకి ఇస్తున్నది బైబిల్ గ్రంథంలో దేవుడే. ఈయనకి ఆ దేవుడు ఎవరో తెలియకపోని ఈయనేదేదో దేవుళ్ళు దేవతలు ఆరాధించుకుంటాడు, అదంతా అనవసరం. ఆయన సృష్టి నిర్మాత ఆయన ఎవరు చేసిన పనికి దానికి ఫలితం తీసుకొచ్చి ఇస్తున్నది ఆయనే. ఆయన ఎలా తీసుకొస్తాడంటే ఇలా తీసుకొస్తాడు, ఆ విధంగా జరిగేటట్టుగా చేస్తాడు అని చెప్పి ఈ చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ యొక్క ఆహాబు రాజు విషయం ఏలియా ప్రవక్త ద్వారా ప్రవచనం చెప్పించింది ఆయనే, అది అమలు జరిగేటట్టు చేసింది ఆయన. ఎన్నాళ్ళ తర్వాత జరిగింది అని అంటే సుమారు ఒక 30 కొడుకు హయాంలో వచ్చింది.
నేను అనుకోవటం అయితే 874లో 874లో ఈ మాట చెప్పించాడు. ఇదంతా ఆ యొక్క ఎలియా ప్రవక్త ద్వారా చెప్పించాడు 874లో. మరి ఒక 20 సంవత్సరాల తర్వాత వాళ్ళ కొడుకు పరిపాలన వచ్చింది. అది కూడా దేవుడే దయతలు చాపాడు అప్పుడు దాకా. ఆపి 20 సంవత్సరాల తర్వాత అతని కొడుకు అయినటువంటి అహజ్యా హయాంలో ఈ యొక్క యుద్ధానికి ఈయన వెళ్ళేటట్టు చేసి చచ్చేటట్టు చేశాడు. అసలు పరిపాలన చేస్తున్న కొడుకేంటి, వీడి యుద్ధానికి వెళ్ళటం ఏంటి? చావటానికి కాకపోతే మళ్ళీ పక్క రాజును కూడా పిలిపించి తోడు తీసుకుని మరి చావడానికి కాకపోతే ఏం పని ఈయన పని అయిపోయింది, కొడుకు వచ్చింది రాజ్యం. ఈయన పని కట్టుకుని ఆయన మీద యుద్ధానికి వెళ్తాం చావటానికి. కాబట్టి ఈ ఏర్పాటు అంతా కూడా దేవుడే చేస్తున్నాడు అని మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఇప్పటికీ 4 ప్రవచనాలు అయినాయి. ఒక్కొక్క ప్రవచనం వరకు ఇంత కథ, ఇంత చరిత్ర ఉంది. ఇట్లా ముందుగానే చెప్పి అది జరిగేటట్టు చూసేటువంటి దేవుడు ఇంకెక్కడన్నా ఉన్నాడో మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఈ యొక్క ప్రవచనం ఏలియా గారితో చెప్పిన ప్రవచనం 20 సంవత్సరాలు అమలు పరిచేటట్టుగా దేవుడు చేశాడు. మరి ఈ మాటల ద్వారా మనం గ్రహించవలసింది, ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక్కడే సృష్టికర్త, ప్రపంచాన్నంతా పరిపాలిస్తున్న ఆయనే, ఎవరి క్రియాఫలాలను వారికి ఇవ్వస్తున్నది ఆయనే అని మనం గ్రహించి అనేక మందికి చెప్పేటువంటి స్థితిలో మన జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి. దేవుడి యొక్క మాటలని సాక్షాన్ని దీవించడం కాక చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజు ఈ 131వ ఎపిసోడ్ కూడా మీరే తండ్రి దీవించారు. నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మాట్లాడారు. విషయాన్ని ప్రభు అర్థం చేసుకునే శక్తిని బిడ్డలకు దయచేశారు. ఈ యొక్క జ్ఞానం ద్వారా అనేక మందిని వెలిగించడానికి వారిని ప్రేరణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే నిరంతరం మీ కాపుదల మా అందరి మీద ఉంచి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటాం. వందనాలు.